ఈరోజు పేదల సేవలో పింఛన్ల పంపిణీ చామవరం నాకు ఎప్పుడూ గుర్తుంటుంది. నాకు మొదలు తారీఖు వస్తానే గుర్తొచ్చేది పేదలకి ఏం చేయాలి, ఎట్లా మిమ్మల్ని పైకి తేవాలని ఆలోచిస్తాను. అదే సమయంలో ఈ తుని నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఆ రోజు యనమల రామకృష్ణ గారి యొక్క ప్రాతినిధ్యం. రాష్ట్ర రాజకీయాల్లో అన్ని విధాల మన నాయకుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి తిరిగి ఆయన యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నంత వరకు గెలుస్తూనే వచ్చాడు. కానీ ఎప్పుడైతే ఆయన ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అనుకున్నాడో అప్పుడు నియోజకవర్గం దెబ్బతినింది. ఇప్పుడు దివ్య గారు వచ్చారు. నాకు ఏమాత్రం అనుమానం లేదు, రాబోయే రోజుల్లో తుని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా, ఎన్డీఏకి కంచుకోటగా ఉంటుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ నెలే 4వ తేదీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఈ నెలకు ఒక విశిష్టత ఉంది, ఒక హిస్టారికల్ మంత్ ఇది. ఆ రోజు మీరందరూ చూశారు, ఒక విధ్వంస పాలన, నవ్వాలంటే నవ్వడానికి కూడా వీలు లేని పరిస్థితి, ఎవ్వరు కూడా ఫ్రీగా తిరగలేని పరిస్థితి. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు, చాలా ఫ్రీగా ఉన్నారు. ఆ రోజు మనుషుల్ని మొబిలైజ్ చేసి చుట్టుపక్కల ఫెన్సింగ్ వేసి ఎవరు పోకుండా పట్టుకొచ్చి అవసరం కందకాలు కూడా తవ్వి బలవంత మీటింగ్ పెట్టే పరిస్థితికి వచ్చారు. మీ మనసుల్లో మేము ఉండాలి, కానీ బలవంతం చేస్తే ఎవ్వరూ సహించరని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకే ఆ రోజు నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాం. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడానికి వీలు లేదు, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, ఆ బాధ్యత నేను కూడా సహకరిస్తా, ఇద్దరం కలిసి పనిచేయాలని మొట్టమొదటిసారిగా పొత్తు అనౌన్స్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రోజు బీజేపీ ముందుకొచ్చారు. 3 పార్టీలు కలిపి ఇదే నెల 12వ తారీఖు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. 2 ఏళ్ళు అవుతుంది. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, 2 ఏళ్ల పాలనలో మాకు మంచి జరిగిందంటే గట్టిగా చప్పట్లు కొట్టి మీరు హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. పేదరికం లేని సమాజం చూడాలనేది మా కల. పేదల కనీస అవసరాలు తీర్చాలని అనునిత్యం ఆలోచిస్తున్నాం. అందుకే దేశంలో మరే ఏ ప్రభుత్వం కూడా ఈ సాహసం చేయలేదు. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, బకాయిలు 1 లక్ష కోట్లు. ఇంకో పక్కన మీరు చూస్తే విధ్వంసమైన ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోయింది. నేను 4వసారి ముఖ్యమంత్రి, ఎంత లోతుకు పోతే అంత అఘాతమే కనపడస్తా ఉంది ఇంకా కూడా. కానీ మాకు మనోధైర్యం ఉంది, తప్పకుండా ప్రతి ఒక్క ప్రతికూలాన్ని అనుకూలంగా మార్చి మీకు అండగా ఉంటామని మరొకసారి హామీ ఇస్తున్నా. అందుకే ఆ రోజు నేను చెప్తే పింఛన్లు పెంచుతాం, పింఛను ఏప్రిల్ నుంచి, నేను ముఖ్యమంత్రి అయింది 12వ తారీఖు ఈ నెల, ఏప్రిల్ మే కూడా కలిపి మీ అందరికీ పింఛన్లు బకాయిలు కూడా ఇచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని. 4,000 రూపాయలు, 6,000 రూపాయలు,
10,000, 15,000 పూర్తిగా బెడ్కే పరిమితం అయితే 15,000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఒక్క తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వమే. ఇంకొక పక్క ఇప్పటి వరకు 65,887 కోట్లు ఇచ్చాం. సంవత్సరానికి 32,000 కోట్లు అవుతుంది. ఒక పక్క గుంతలబడిన రోడ్లు, తాగేదానికి నీళ్లు లేని పరిస్థితి, ఇంకొక పక్క అప్పులు మామూలుగా ఇచ్చేవాడు కూడా ముందుకు రాడు. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పటి వరకు ఈ డబ్బులు ఇచ్చాం. సంవత్సరానికి మళ్ళీ 33,000 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది, ఇస్తాం. ఇంకో పక్క మనతో సమానంగా బాగుండే రాష్ట్రాలు ఉన్నాయి, ఎవ్వరూ ఇవ్వడం లేదు. నేను ఎంత శ్రద్ధ పెట్టానంటే మొదటి తారీఖు వస్తే ఇమ్మనొచ్చు, నేను కూడా బటన్ నొక్కచ్చు, కానీ నేను నేరుగా వచ్చి ఆ పేదవాడి ఇంటికొచ్చి ఇంటి దగ్గర పింఛనిచ్చినప్పుడు నా అధికార యంత్రాంగం సరిగా పనిచేస్తున్నారా లేదా అని ఎప్పటికప్పుడు సమీక్షించినప్పుడు ఉండే ఆనందం మామూలప్పుడు రాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసిన. బటన్ నొక్కితే ఆ ఆనందం ఉండదు, పైశాచిక ఆనందం ఉంటుంది. అందుకే ఈరోజు మీరు చూసినప్పుడు ఇక్కడ మీరందరూ ఉన్నారు. వృద్ధాప్య పింఛన్లు 17,54,000 మందికి ఇస్తున్నాం. దీనికి 734 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇంకొక పక్క మీరు చూస్తే ఈ నెలలో 2,729 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 62,34,000 మందికి, అంటే దగ్గర దగ్గర 63,34,000 కుటుంబాలకి ఆర్థిక సహాయం చేస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం 119 కోట్లు ఇస్తున్నాం. 2,71,000 మందికి ఇస్తున్నాం. ఒక్క తుని 37,000 మందికి ఇస్తున్నాం. 16 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఒక్క చామవరం 391 మందికి 17 లక్షలు నెలకు ఖర్చు పెడుతున్నాం. ఎవరైనా ఒక నెల తీసుకోకపోతే రెండో నెల కూడా తీసుకోకపోతే మూడో నెల కూడా ఇస్తున్నాం. అంత మునిపి ఇచ్చేవాళ్ళు కాదు. నేను ఒకటి ఆలోచించాను, పేదవాడు ఏదైనా అవసరం కొద్ది బయట పోతే, బంధువులింటికి పోతే ఎగ్గొట్టడం మంచిది కాదు, మిగలబెట్టుకోవడం మంచిది కాదు. అవసరమైతే మళ్ళీ నెలవారీగా ఇవ్వాలని చెప్పి ఇచ్చాం. ఇంకో పక్క ఎవరైనా భర్త చనిపోతే భార్య అనాథ కాకూడదని అదే నెలలో పింఛన్లు ఇస్తున్నాం. ఈ నెలలో 5,606 మందికి 2,24,00,000 రూపాయలు శాంక్షన్ చేశాం. ఎవ్వరి దగ్గరికి పోయే పని లేదు, నేరుగా మీకు ఆ నెలకే ఇస్తున్నాం. ఒక పక్క ఇంట్లో భర్త చనిపోయినప్పుడు భార్య దిగులు పడకుండా, వేరే వాళ్ళపైన ఆధారపడకుండా దీనికి కూడా ఇచ్చేసాం. నా ఆలోచన ఒకటే, ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకోవాలి, అదే సమయంలో అందరినీ పైకి తీసుకురావాలి. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు మీరు చూస్తే 2, 3, 4 కూడా వస్తున్నాయి. దీనికి నేను ఆనందపడుతున్నా. విద్యార్థుల తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు అందజేస్తున్నాం. ఇంకొక పక్కన ఈ నెలలోనే మళ్ళీ, లేకపోతే నెక్స్ట్ నెలలో స్కూళ్ళ తెరవంగానే మీకు తల్లికి వందనం మీ అకౌంట్లో వేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. మా ఆడబిడ్డల కోసం స్త్రీ శక్తి, ఉచిత ప్రయాణ సౌకర్యం, మీరు ఎక్కడికి పోవాలన్నా ఎవ్వరి దయాదాక్షిణాలు లేకుండా ఈరోజు ఈ మీటింగ్లో కూడా
మెజారిటీ మా ఆడబిడ్డలే వచ్చారు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఆశీర్వదించండి, సహకరించండి. కడారి పార్లమెంట్ అసెంబ్లీలో కూడా మా ఆడబిడ్డలకి 33% సీట్లు ఇప్పించి రాజకీయంగా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం, కేంద్రం తీసుకుంటుంది. ఇంకొక పక్కన మొన్నే నేను చెప్పాను, డాక్రా సంఘాలు నేను పెట్టిన సంఘాలే ఈరోజు 1 లక్ష మంది ఒక సంవత్సరంలో ఎంఎస్ఎంఈలు పెట్టారు. ఇప్పుడు 5 లక్షలు టార్గెట్ పెట్టుకున్నాను. మీరు రాబోయే రోజుల్లో ఉత్పత్తి చేసే ఉత్పత్తుల్ని ప్రపంచ మార్కెట్కి పంపించే బాధ్యత నాది, నాతో సహకరించే బాధ్యత మా ఆడబిడ్డలదని మరొకసారి కోరుతున్నా. ఈరోజు ఇంకో పక్క దీపం, గ్యాస్ రేట్లు పెరుగుతున్న యుద్ధం కారణంగా, కానీ మా ఆడబిడ్డలకు మాత్రం చెప్పిన మాట ప్రకారం 3 సిలిండర్లు ఇస్తున్నాను. అది నా కమిట్మెంట్ అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మానవత్వం ఉండే ప్రభుత్వం ఇది, ఎన్డీఏ ప్రభుత్వం. ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్లకు దివ్యాంగ శక్తి తీసుకొచ్చాం, అన్నదాత సుఖీభవ తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా అనేక పథకాలు తీసుకొచ్చి అందరిని ఆదుకుంటున్నాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఇలాంటివి చేయడమే కాదు, ఇంకొక పక్క మీరు చూస్తే చాలా మందికి ఆటో డ్రైవర్లుంటే వాళ్ళకు కూడా 15,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నాం. మత్స్యకారుల కుటుంబాలుంటే 20,000 రూపాయలు మత్స్యకారు సేవలో ఇచ్చాం. చేనేత కుటుంబాలుంటే 200 యూనిట్లు ఉచితంగా మరమగ్గాలకి 500 యూనిట్లు పవర్ లూమ్స్కి ఇస్తున్నాం. ఇవన్నీ చేసి ప్రతి ఒక్క కుటుంబానికి తక్షణ సాయం అందించే విధంగా, మీకు జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఈ ప్రభుత్వం వర్కౌట్ చేస్తూ ఉంది. అయితే ఎప్పుడు కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు గడిస్తేనే లాభం లేదు, భవిష్యత్తు కూడా ఆశాజనకంగా ఉండాలి. ఈరోజు మీరు పిల్లల్ని చదివిస్తున్నారు, బాగా చదివిస్తున్నారు. చదివిన తర్వాత ఉద్యోగం లేకపోతే నేర్చుకున్న చదువు కూడా నిరర్ధకం అవుతుంది. అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం అన్ని కూడా బ్యాలెన్స్ చేస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, ఈ 3 కూడా కలిపి ముందుకు తీసుకుపోతున్నాం. ఈరోజు మీరు చూస్తే 23 లక్షల కోట్ల రూపాయలు 23 నెలల్లో పెట్టుబడులు సాధించిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం.